ఇప్పుడు ఒక ఎమోషనల్ పాట మనందరి కోసం. ఇది నువ్వు తీసుకో. టాటా. అమ్మా స్కూల్కి వెళ్ళేసొస్తాం. టాటా. దేవి, మా దేవి రెంట్ ఎప్పుడు కడతారమ్మా? అది ఒక 2-3 రోజుల్లో సర్దేసి. 6 నెలలు అవుతుంది రెంట్ కట్టక. రేపటి కానీ రెంట్ కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయాలి. అది కాదండి. దేవి ఎక్కడున్నావే? రా బయటికి రా. ఏంటిది ఇది? ఎందుకు ఇలా తాగుతున్నారు మీరు? నా ఇష్టం, నాకు నచ్చినట్టు తాగుతా. అడగడానికి నువ్వే వస్తావే. సరే గాని తాగడానికి డబ్బులు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? అర్థం చేసుకోండి. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఇది ఉంది కదా. నా గాజులు ఏమండి? ఆ గాజులు పడితే ఆగండి. అమ్మా స్కూల్ ఫీజు కట్టాలమ్మా. అవునా? సరేలే, మీరు స్కూల్కి వెళ్ళండి అమ్మా. నేను వచ్చి కట్టేస్తానుగా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా. నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. కొన్ని సంవత్సరాల తరువాత నీ గూడే వేరైతే ఈ చెల్లి దిక్కులేనిదే. నువ్వే నా గుండెల్లో గువ్వల్లే బచ్చుంటే నాకింకా బిడ్డ ఎందుకే. నీ కంటి కాటుకై కళ్ళల్లో నేనుంటా. నీ చేతి గోరింటే నిన్నంటి నేనుంటా. పాలు పెరుగు పట్టు తేనె కలిసి నాకు అక్కై పుట్టిందే. అమ్మా నేను యాంకర్గా సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మా నేను డాన్స్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యానమ్మా. మా అమ్మ బంగారం. నా తాగుడు వల్ల నీకు పిల్లలకి ఏం చేయలేకపోతున్నాను దేవి.
నన్ను క్షమించు. అయ్యో ఏంటండి ఆ మాటలు? ఏమండి ఏమండి లేవండి. ఏమండి అమ్మా ఏమైందమ్మా? నానా నానా నాన్న ఏమైంది? అమ్మ ఏమైంది మా నాన్నకి? అమ్మా హాస్పిటల్ తీసుకెళ్దామా? అమ్మ మీ ఆయన పరిస్థితి బాగాలేదు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి 10-15 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అమ్మా నువ్వు ఏడోకమ్మా. చెల్లి పెళ్లి కోసం మనం చిట్టి వేసాం కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి నాన్నని కాపాడుకుందాం. నువ్వు ఏడోకు. ఎరా ఇది విన్నావా? వాళ్ళు చిట్టీలు కట్టిన వాళ్ళందరినీ మోసం చేసి పారిపోయారంట. డాక్టర్ ఈ గాజులు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగైనా బతికించండి డాక్టర్. డాక్టర్ ఈ కమ్మలు తీసుకోండి డాక్టర్. మా నాన్నని ఎలాగో ఒకలాగా బతికించండి ప్లీజ్. డాక్టర్ ఈ గొలుసు ఇవన్నీ తీసుకో డాక్టర్. చాలా ప్రయత్నించాం కానీ మీ నాన్నగారిని కాపాడలేకపోయాం. సారీ. చూడదు అక్కడ నాన్న లేమని కన్న తల్లి ప్రేమ కొడుకు కాల రాస్తాడేమో కానీ అదే కన్న తల్లి ప్రేమ కూతురు కంటికి రెప్పలా కాస్తుంది. ఈ కూతుళ్ళ ప్రేమ తన తల్లికి శ్రీరామరక్ష కావాలని ఆకాంక్షిద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డాటర్స్ కావచ్చు, మదర్స్ కావచ్చు, అందరూ ఎక్కడో ఒక చోట ఈ పాటతో కనెక్ట్ అయ్యారు. అందరి కంట్లో నీళ్ళు తిరిగాయి. కానీ ఫస్ట్ ఐ థింక్ వీళ్ళు ముగ్గురు మమ్మీ దగ్గర నుంచి ఫస్ట్ మేము మాట్లాడాలి. ఈ స్టేజ్ పర్ఫార్మెన్స్తో మీరు ఎక్కడో కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాము. మ్యామ్, ఇన్ యువర్ వర్డ్స్. నా జీవితాన్నే కళ్ళలో చూసినట్టు అనిపించింది, అందుకే అట్లా కనెక్ట్ అయ్యాను. ఏమాత్రం తేడా లేకుండా అదే పిల్లలు ఎదిగినరు, వాళ్ళొక సంపాదించే టైంకు ఆయన లేకుండా పోయిండు. ఆయన నిజంగానే హెల్త్ బాగాలేనప్పుడు దాదాపు 15 లక్షలు నిజంగానే గోల్డ్ అమ్మి హాస్పిటల్లో పెట్టారు. అన్ని పెట్టిన ఆయన బ్రతకదు. చాలా కష్టాలు పడ్డాము, చాలా బీడీలు చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ కష్టపడ్డాము. వాళ్ళు సంపాదించి కూర్చుండబెట్టి సాదే టైంకు ఆయనకు అదృష్టం లేదు. నా మమ్మీ పడే కష్టాలు నేను చూశాను. నేను ఒక్కడిదాన్నే, మీరు ముగ్గురిని ఇంత బాగా ఇంత చక్కగా పెంచారు. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు యూ అండ్ యువర్ స్ట్రెంగ్త్ మ్యామ్. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. శిరీష, నాని ఇలాగే చనిపోయినప్పుడు బాడీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ముగ్గురం 3 షూటింగ్స్లో ఉన్నాం. కనీసం ఆయన లాస్ట్ షూప్ కూడా మాకు దక్కలేదు. ఇంటికి తీసుకొచ్చి బాక్స్లో పెట్టాక మేము వెళ్ళి చూసామన్నమాట. అమ్మ అసలు ఆవిడ చేయని కష్టం లేదు మమ్మల్ని చూసుకోవడానికి. నిజంగా అంటే నా లైఫ్లో ఎవరైనా పెద్ద రోల్ మోడల్ ఉంది అంటే నిజంగా అమ్మ. మీరే ఒక ఎల్డర్ కూతురుగా అన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇల్లు మొత్తం హ్యాండిల్ చేశారు. మీరే ఆ వర్డ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అందరికీ చెప్పాలి. యూఆర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ లాట్ ఆఫ్ us here. బాగా బాధపడే విషయం ఏంటంటే పాత కారు అమ్మేసి ఒక 6 months గ్యాప్ తర్వాత ఇంకొక కొత్త కారు తీసుకున్నాను. తీసుకొని ఫస్ట్ డే నేను కార్ ఇంటికి తీసుకొచ్చి మా నాన్న నేను హాస్పిటల్కే తీసుకెళ్ళాను.
వాళ్ళు సైన్ తీసుకుంటారు కదా హాస్పిటల్లో, నేనే సైన్ చేసి ఏమవ్వదులే మా నాన్నకి ఏమవుతుందని ఆ ఒక్కరోజే నేను ఫుల్ నైట్ ఉండి ఇంటికి వచ్చి మార్నింగ్ షూట్కి వెళ్ళాను. 11 o'clock చనిపోయారని చెప్పాను. ఏమన్నా కానివ్వండి, ఎంత తాగినా తిట్టినా కొట్టినా ఫ్యామిలీని పట్టించుకోకపోయినా అమ్మని బాధ పెట్టినా మనల్ని సరిగ్గా చూసుకోకపోయినా వాళ్ళు ఉన్నంత వరకే ఏదైనా. ఇప్పుడు మేము కాల్స్ అటెండ్ చేయండి, అందరూ బిజీయే కనుక కాల్ అటెండ్ చేయలేనంత బిజీ కాదు. టైం ఇవ్వండి అందరికీ, పేరెంట్స్ కనే కాదు ఎవరికైనా, ఎంత దుష్మన్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, చెల్లవచ్చు, ఒక కాల్ పికప్ చేయండి. మేబీ అలా కాదే ఇంద్రజ మ్యామ్. అమ్మ గురించి చాలా గొప్ప విషయం ఒకటి, కానీ ఆవిడ చేసిన చాలా గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? ఒక తల్లి జన్మనిస్తే తనకేదైనా అపాయం ఫ్యూచర్లో జరిగితే ఆ బిడ్డని యముడి దగ్గర నుంచి పోరాడి కాపాడి తీసుకురావడానికి తన వంతైన పునర్జన్మ మార్గాన్ని కూడా ఇచ్చేసి వెళ్తుంది. వెండి కాదు, బంగారు పళ్ళల్లో పెట్టి చూసుకోండి. ఇక మన పర్ఫార్మెన్సెస్కి వస్తే భాస్కర్ గారు ఆ ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఇంతవరకు నేను మిమ్మల్ని కామెడీగానే చూశాను, ఇచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో అది చాలా మేమందరూ కోప్పడే రకంగా అంత బాగా పర్ఫామ్ చేశారు. ప్రీతి గారు యాజ్ ఆల్వేస్ మా మనసులన్నిటినీ దోచేసుకున్నారు, బాగా పర్ఫామ్ చేశారండి. అండ్ ఆల్ 3 of you, గాడ్ బ్లెస్ యూ అండ్ అ వెరీ వెరీ లాంగ్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్. అమ్మా, ప్రత్యేకంగా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. మన మధ్య వి హ్యావ్ వన్ మోర్ మదర్. ఆమె కూడా కష్టపడుతూ కూతుర్ని చక్కగా అందంగా అట్ ద సేమ్ టైం మన ఈ షో స్టార్టింగ్ అప్పుడు కూడా ఆమెనే కంటిన్యూస్ గా నవ్వుతుంది. అందరికీ సుందరిగా పరిచయం అయిన మాతృవేణి ఈ రోజు ఈ స్టేజ్ పైన ఖచ్చితంగా మీరు మీ అమ్మగారు మీ స్టోరీ చెప్పాలి. నాన్న చనిపోయినప్పుడు మాకు అసలు ఊహ కూడా తెలియదు. చెప్పొచ్చు చెప్పలు కూడా నాకు తెలియదు, కానీ మా నాన్న చనిపోయినప్పుడు మా రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు అసలు వీళ్ళు మా నాన్నకే పుట్టారా అని అడిగారు. అక్కని నన్ను పెంచి చదివించి మాకేం కావాలన్నా అమ్మా నాకు ఇది కావాలి అంటే అవునా మమ్మీని చూస్తూనే ఉంటాను, కానీ ఒక్కొక్కసారి కళ్ళకి పుండ్లు పడి బ్లడ్ వస్తూ ఉంటుంది. ఈ రోజు వస్తున్నామంటే స్టేజ్ కి నిన్నటి వరకు కూడా తను వర్క్ చేస్తుంది. మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తేనే మీ మమ్మీ వర్క్ గురించి మీరు చెప్పండి. ప్రొడక్షన్ వర్క్ చేస్తారు, ఫుడ్ అందరికి అన్నం పెట్టి తిన్న ఎంగిల్ ప్లేట్లు మమ్మీ కడుగుతారు. చెప్పుకోలేనన్ని స్ట్రగుల్ పడ్డాం, కానీ రాంగ్ వే ఎప్పుడు చూపించలేదన్నమాట. తను వెళ్ళలేదు అండ్ మమ్మల్ని వెళ్ళనివ్వలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. అండ్ ఏ వర్క్ చిన్నది కాదు పెద్దది కాదు, వర్కే. మీరు మాకు తిండి పెడతారు, మేము వదిలేసిన ప్లేట్లని మీరు కడుగుతారు, మీకన్నా పెద్ద అన్నపూర్ణాదేవి ఎవరు లేరండి. నేను అసలు ఫీల్ అవ్వలేదు, నాకు బతికించింది అదే, నేను అదే పని చేసుకుంటున్నా. కొరియోగ్రఫర్ thank you so much, and once again wonderful emotional connecting performance. Once again thank you so much to one and all. Thank you.